వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు దుర్గాప్రసాద్. ఈ రోజుల్లో పిల్లల్ని పెంచడం చాలా కష్టం అండి. ఇది పూర్వకాలంలో చాలా ఈజీ అనమాట. ఇది 10 మంది పిల్లలున్నా 8 మంది 6 7 ఎంతమంది పిల్లలున్నా చాలా ఈజీగా వాళ్ళు పెంచేశారు. కారణం ఏంటంటే వాళ్ళకి టార్గెట్స్ లేవు. వాళ్ళ కారణం ఏంటంటే వాళ్ళ కోరికలు చాలా తక్కువ. గాలికి వదిలేసేవారు. ఏం పెట్టేవారు, అన్నం పెట్టేవారు, దగ్గరలో ఉన్న స్కూల్కి పంపించేవారండి. ఏం చదువుకోవాలి, ఎలా చదువుకోవాలి, పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలి, అవన్నీ కూడా టార్గెట్స్ కానీ వాళ్ళు ఏం చేయాలి హోంవర్క్లు ఇచ్చేవారు కాదు. దాంతో ఏమైంది, అది చాలా ఈజీ అయిపోయింది. భోజనం పెట్టడం చాలా కష్టంగా ఉండేది. వాళ్ళందరికీ భోజనాలు, తర్వాత ఒక షెల్టర్, అది ఒక చక్కటి ఇల్లు ఇవ్వడం, లేదంటే బట్టలు కొనిపెట్టడం. పండగ వచ్చిందంటే భయపడిపోయేవారు వాళ్ళు. అమ్మో, ఈ 6 7 పిల్లలకి బట్టలు కొనాలి, పిండి వంటలు తయారు చేయాలి, అన్నీ కొద్దిగా భయపడేవారు పండగలంటే. మొదటి నుంచి కొద్ది డబ్బులు దాచుకుంటూ వచ్చేవారు అన్నమాట. అలాగా పండగలు జరిపోయి ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ తల్లిదండ్రులు ఒకరో ఇద్దరు ఉంటే పిల్లలు చాలా కష్టమైపోతుందండి. ఇది ఆ కష్టమైపోయి విసుగ్గా వీళ్ళు కూడా ఇద్దరు ఉద్యోగస్తులు అవుతున్నారు. నిన్నే చూసానమాట. చూస్తే ఫాదరు మదర్ ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నారండి. ఇద్దరు కూడా వర్క్ చేస్తున్నప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ఆఫీసులో చేయటం వలన మళ్ళీ వెళ్ళి రావటం, అంటే ఒక 1 అవర్ వెళ్ళాలి, 1 అవర్ రావాలి, 2 అవర్స్, అక్కడ ఒక 8 అవర్స్, 10 అవర్స్, అంటే మొత్తం 24 అవర్స్లో ఒక 10 అవర్స్ వాళ్ళు 10 to 12 అవర్స్ తీసుకుంటే, ఇంకేదన్నా బస్సు దొరక్క లేకపోతే ట్రైన్ దొరక్క ఇలా ఉందనుకోండి, ట్రైన్ లేట్ అయింది అలా అనుకున్నది 12 అవర్స్ పడుతుందండి. మిగతా 12 అవర్స్లో పిల్లలతో మాట్లాడేది వాళ్ళు ఏంటి, ఒక 3 అవర్స్ 4 అవర్స్, ఈవినింగ్ 7 to 8, వాళ్ళ తర్వాత 9 తర్వాత వాళ్ళకి నిద్ర వచ్చేస్తూ ఉంటుంది చిన్నపిల్లలందరికీ. వీళ్ళు మాట్లాడే విధానం చూసినట్లయితే చాలా విసుగ్గా మాట్లాడుతుంటారండి. నేను చాలామంది పేరెంట్స్ చూశాను, వాళ్ళు విసుగ్గా అసలు పిల్లలు చెప్పేది మాట వింటారు. వినో, నువ్వు చేసుకోరు, పో, హోంవర్క్ చేసుకో, అవతలకి వెళ్ళు. అసలు ఏం చెప్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడాలనుకుంటున్నారు, వీళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు. నిన్న November 14th చిల్డ్రన్ డే సందర్భంగా చిన్న ఇంటర్వ్యూ తీసుకుంటుంటే ఒక అబ్బాయి వెళ్ళి వాళ్ళ నాన్న అడుగుతున్నాడు అనమాట, అందరు నాన్నలు మాట్లాడుతున్నారు, మీరు కూడా మాట్లాడండి అని. అక్కడున్న అంటే ఒక స్టూడెంటు వాళ్ళ ఫాదర్ని తీసుకొస్తున్నారు ఏదోటి మాట్లాడమని. అంటే పిల్లల గురించి చెప్పాలి, ఇంటి దగ్గర ఎలా ఉంటున్నారు, పిల్లల దగ్గర ఎలా చదువుకుంటున్నారు అని. అయితే ఇతను ఈ స్టూడెంట్ వెళ్ళి వాళ్ళ నాన్న పిలుస్తుంటే వాళ్ళ నాన్న ఎలవా తిడతాడు, నీకే వా అతలకి అనేసి నేను చూస్తుండగానే, అంటే అతనికి ఇష్టం లేదు, చెప్పిన విధానం కూడా బాగాలేదండి. అదే నాన్న, నేను నాకు ఇష్టం లేదు, నాకు మాట్లాడడం రాదు, నాకు కొద్దిగా ఇబ్బంది, లేకపోతే నాకు వేరే పని ఉంది, అలా చెప్పకుండా నేను మాట్లాడినా, రా ఇంటికి వెళ్ళిపోదా అని చెప్పేసి అలా లాక్కెళ్ళిపోయాడు. అని అంటే వే ఆఫ్ టాకింగ్ బాగాలేదండి. ఇప్పుడు ఎంత బాధపడి ఉంటాడో చూడండి ఆ స్టూడెంట్. వీళ్ళు కూడా సమ్ ఎనర్జీ అండి. వీళ్ళంతా కూడా పిల్లలతో మాట్లాడే శక్తి వీళ్ళకి ఉండాలి. మొత్తం అంత ఎనర్జీ కూడా మీరు ఆఫీసులో ఖర్చు పెట్టేసుకోవడం, రోడ్డు మీదేమో నడిచి వచ్చేటప్పుడు ఫోనుల్లోనూ, ఈరోజు ఫోన్లో కూడా ఎక్కువసేపు అన్నది నేను చూస్తే అలా ప్రొలాంగ్ చేస్తుంటారండి. చాలా సింపుల్ వర్డ్స్, భోంచేసావా లేదా, ఏం కూర, అయిపోయింది. దీనిని భోంచేసావా లేదా, ఏం కూర అని అడగటానికి 30 minutes పడుతుందండి. దాంట్లో ఉన్న కంటెంట్ రెండే. ఏంటి, నేను ఎక్కడికి వెళ్తున్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు, ఏమేమి కూరలను, అట్లా అంటే ఏమేమి కూరలు తయారు చేయాలనుకున్నావు, ఏం కూర తయారు చేసావు, ఇవన్నీ కూడా ఎలాగా టైం వేస్ట్ మాట ఇది. అలా కాదు, సింపుల్గా అసలు భోంచేసావు లేదు, అయిపోయింది, ఏం కూర, అయిపోయింది, అంతే. వీళ్ళు దాన్ని ఒక 30 minutes వాళ్ళు మాట్లాడడం వింటే 30 minutes మాట్లాడారండి. అది ఎంత అన్యాయం చూడండి. అది ఆ 30 minutes పిల్లలతో మాట్లాడితే కొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారంటే, పిల్లల్ని చూడదు, ఒక్కసారి ఆలోచించండి, పొద్దున్న లేచిన వెంటనే వాళ్ళు స్కూల్కి పంపించేస్తారు, ఇంకా మాట్లాడడానికి అవకాశం లేదు. వచ్చిన తర్వాత స్నానం చేసేసి మళ్ళీ ట్యూషన్ పంపించేస్తారు. ట్యూషన్ పంపించేసి మళ్ళీ ఏం చేస్తారు, ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత అన్నం పెట్టేసి మళ్ళీ పడుకుంటారు. అసలు మీరు పేరెంట్స్ ఎక్కడ మాట్లాడుతున్నారు పిల్లలతో మాట్లాడాలి, వాళ్ళ క్రియేటివిటీ పెరుగుతుంది. వాళ్ళు ఏమిటి ఈ రోజుల్లో వాళ్ళకి స్కూల్లో కూడా స్నేహితులు ఉండట్లేదు. వాళ్ళు పిల్లల బాల్యం కూడా దెబ్బతింటుందన్నమాట. ఏంటి, వాళ్ళ పిల్లలంతా కూడా ఎలా గడుస్తుంది, స్కూలు, ట్యూషన్లు, లేదంటే వీళ్ళుంటే అన్నం కూడా పెట్టేవాళ్ళు, మంచి డబ్బులు గలవాళ్ళు కూడా
ఆ వర్కర్స్ ఎవరు ఉంటారో ఆ వర్కర్స్ ఎవరు పెడతారు, వాళ్ళు తినేసి ఉంటారు అంతే. వీళ్ళు ఏదో సెల్ ఫోన్ మాట్లాడుకోవడం, వీళ్ళు బిజినెస్ పనులు చూసుకోవడం అలా చూస్తుంటారు అంతే. అంటే పిల్లల యొక్క బాల్యం అంతా కూడా ట్యూషన్లు, స్కూలు, వర్కర్లతో గడిచిపోతుంది తప్ప పేరెంట్స్తో లేదు. ఇది చాలా తప్పండి. ఇది చక్కగా మీరు ఎంత అవకాశం ఉండేది పూర్తి సమయాన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 to 7 ఒక 1 అవర్ వాళ్ళతో గడపాలని అనుకున్నారు కూడా, అలా పెట్టుకోండి. లేకపోతే 7 to 8 ఒక 1 అవర్ అనుకున్నారు, వాళ్ళతోనే పూర్తి సమయాన్ని కేటాయించాలి. ఆ టైంలో మీరు సెల్ ఫోన్లన్నీ పక్కన పెట్టాలి, మీ ల్యాప్టాప్లు పక్కన పెట్టేయాలి, మీ సెల్ ఫోన్లు కానీ లేకపోతే టీవీలు కానీ అన్నీ పక్కన పెట్టేయాలి. ఎవరైనా వచ్చినా కూడా అపాయింట్మెంట్ ఇవ్వకూడదు. ఇంటి పక్కన వాళ్ళు, ఇంటి ఎదురున్న వాళ్ళు బెల్ కొట్టి పిలిచారనుకోండి, చిన్న వర్క్లో ఉన్నామండి తర్వాత మాట్లాడతాను, 6 to 7 మా అబ్బాయిదే, మా అమ్మాయిదే, మా పిల్లలకే కేటాయించాం ఈ 1 అవరు. ఇలాగా మాట్లాడే విధానం చాలా అందంగా ఉండాలండి. నీ మొహం పగిలిపోతుంది, గోప గొయ్యమంటుంది, వీపు చిట్లిపోతుంది, ఇవన్నీ ఈ టైప్ వర్డ్స్ మేము చిన్నప్పుడు వినేవాళ్ళం. మరి ఈ జనరేషన్ పిల్లలు అలా ఉపయోగించారనుకోండి, వాళ్ళు ఎంత బాధపడుతుందో. అసలు ఏంటి వీపు చెట్లు ఎలా చిట్లుతుందో వాళ్ళకి అర్థం అవ్వదు. ఆ టెక్నాలజీ ఏ టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి గోప గుయ్యమనిపిస్తాను ఎలా కురిది ఏమో గూగుల్ తెలిసి వీళ్ళకి. మా గూగుల్లో లేనిది విషయం ఏంటంటే, పూర్వం ఈ పేరెంట్స్, పూర్వకాలంలో పేరెంట్స్ తిట్టినా గోప గుయ్యమంటుంది, వేపు విమానం అవుతుంది, వీపు చిట్లుతుంది, కొట్టారంటేనా ఇది అలా అలా అన్నప్పుడు ఆడు ఏడుస్తూ బయటకు వచ్చేసరికి వాళ్ళ అమ్మమ్మో, నానమ్మో, తాతో, బాబాయో, పిన్నో, అత్తో ఎవరొకరు ఉండేవారు. అది ఏంట్రా అని చెప్పేసి పిలిచి, ఒరే మీ నాన్న ఇలాగే ఉన్నవాడురా, మీ నాన్న కూడా చిన్నప్పుడు ఇలాగే చేసేవాడు, మీ నాన్నమ్మో ఇది అని చెప్పేసి ఆయన ఓదార్చేవారు. ఓ మా నాన్న కూడా నాలాగేనా ఇలా చేశాడా అని చెప్పేసి ఆ కథలన్నీ చెప్పేసేవారు. ఇప్పుడంటే పెద్ద పోజు కొడుతున్నాడు, డబ్బులు వచ్చినాయని, చిన్నప్పుడు ఇలా చేశాడరా మీ నాన్న, అంటే నీకంటే ఎక్కువ పగలగొట్టేశాడు, ఇలాగా ఆడిని సముదాయించేవారు. నిజమా కాదని పక్కన పెడితే అదొక టైప్ ఆఫ్ కౌన్సిలింగ్, ఓదార్పు. అది వాళ్ళకి కన్సీలింగ్ దేర్ ప్రాబ్లమ్స్. చక్కగా వాళ్ళు ఓదార్చి ఆ పిల్లలు ఏంటి ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు, ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు కనుక పేరెంట్స్ అందరూ కూడా ఈ యొక్క వీడియోలు చూడండి, వే ఆఫ్ టాకింగ్ మార్చుకోండి. కంగారుగా మాట్లాడడం, స్పీడ్గా మాట్లాడడం, తొందరగా అలా చేయి ఇలా చేయి అంటే షార్ట్ కట్లో అనమాట. చేయకపోతే టప్ అని 2 దెబ్బలు కొట్టేయడం, చేస్తావా చేయవా అంటాం. నాకు రాదు ముర్రో, నాకు ఒక డిఫికల్ట్ ఒక సబ్జెక్ట్ ఉంది, ఆ సబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఉందన్నది. ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అందరూ కూడా తెలుగు అంటే డిఫికల్ట్, నీకు ఇష్టం లేదు, నువ్వు చెయ్యు, నువ్వు ఇంతే, నీ బతికింతే, ఇలా కాకుండా తెలుగు రాదనుకోండి, లేదా మ్యాథ్స్ రాదనుకోండి, ఇది రోజుకో 10 minutes తెలుగు పదాలు చెప్పచ్చు, తెలుగు కథలు తెలుగు కథలు అది వాళ్ళిద్దరు కూడా చదవచ్చు, వాళ్ళు చదివించవచ్చు. చక్కటి నేను ఈరోజు ఈ వీడియోలో ఏం చెప్పదలుచుకున్నానంటే, చక్కగా మాట్లాడండి, పొలైట్గా మాట్లాడండి, డీసెన్సీ ఉండాలి. మీరు ఒకవేళ నోటికి వచ్చినట్టు మాట్లాడితే అవన్నీ కూడా ఆ పదాలు మీ దగ్గర ఉపయోగించుకోకపోవచ్చు, కానీ అంటే లాగిపెట్టి కొడతాను, లేదంటే బూతులు తిట్టడం, నోటికి వెధవ, సన్నాసి, అవతలపో, నీ మొహం నాకు చూపించకు, ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా మైండ్లో రికార్డ్ చేసుకొని వాడు ఎక్కడికి వెళ్తాడు, స్కూల్కి వెళ్తాడు. మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ స్కూల్కి వెళ్ళి ఎక్కడ ఉపయోగిస్తారు, ఆ స్కూల్లో ఉపయోగిస్తారు. మిగతా స్టూడెంట్స్ దగ్గర, పొరుగు వాళ్ళ దగ్గర ఉపయోగిస్తారు. అంటే ఏం మాత్రం మీరు అంటే నువ్వు నేర్పిన విద్యే, నువ్వు ఏవైతే పదాలు ఉపయోగించావో అవే పదాలు వాళ్ళు ఉపయోగిస్తారు పిల్లలు. తప్పకుండా పేరెంట్స్ అందరూ మారాలి. పేరెంట్స్ అందరూ మంచి అసలు ఏ విధంగా పేరెంట్స్ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళకి ఏ విధంగా అంటే ఎడ్యుకేషన్ ఎలా ఇంట్రెస్ట్ కల్పించాలి, వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ ఎలా ఇవ్వాలి, రోజు కూడా ఆడించే బాధ్యత వాళ్ళదండి. ఆడాలి, యాక్టివ్గా ఉండాలి. ఓన్లీ అంటే ఇదివరకు ఈ జంక్ ఫుడ్లు అవి తినటం అలవాటైన తర్వాత లావైపోతున్నారు, ఊపకాయం వస్తుంది. కాబట్టి వాళ్ళు రోజు ఆడించండి, చక్కటి మాటలు ఉపయోగించండి, చక్కటి పదాలు ఉపయోగించండి, పొలైట్గా మాట్లాడండి. వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటే మాత్రం చక్కటి పదాలు ఎలా పడతారో ఉండకుండా చక్కటి పదాలు ఉపయోగించండి. అవే పదాలు రేపు ఎక్కడన్నా సమాజంలో ఇంకెవరి దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు మాట్లాడినప్పుడు మీరు ఏవైతే పదాలు ఉపయోగించారో అవే పదాలు ఉపయోగిస్తే, ఆ పేరెంట్స్ ఎవరు మంచి పదాలు ఉపయోగిస్తే అది విన్నవాళ్ళు
మీ చుట్టాలు అవ్వచ్చు, టీచర్లు అవ్వచ్చు, లేదంటే తెలిసిన వాళ్ళు అవ్వచ్చు, అబ్బాయి అబ్బాయి చాలా బాగా మాట్లాడుతున్నాడే, చాలా మంచిగా మాట్లాడుతున్నాడు అని అనుకుంటా అని మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తారు. మీ పిల్లలు కాదు. మీ పిల్లలు బాగా మాట్లాడితే తల్లిదండ్రులు ఆ ఇచ్చిన ట్రైనింగ్ ఇచ్చినటువంటి తల్లిదండ్రులని ప్రైజ్ చేస్తారండి. ఇటువంటి వీడియోలు చాలా మేము చేయాలనుకుంటున్నాను అన్ని విషయాలు పేరెంటింగ్ మీద. తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళందరికీ, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ పేరెంటింగ్ వీడియోస్ని షేర్ చేయండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.